తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆందోళనకు దిగింది. ఈ మేరకు విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తమ నిరసనను వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని విమర్శించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కూటమి నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే డిసెంబర్ 12న రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి ప్రభుత్వంపై దండెత్తుతామని హెచ్చరించింది. పేరు బృందావతి అండి, పెందుర్తి ప్రాజెక్టు జిల్లా గౌరవ సలహాదారుని. ముఖ్యంగా మేము ఈ పోరాటానికి ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేస్తాం, మేము ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఎన్నిసార్లు ఈ 4-5 నెలల్లో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, మెమోరాండమ్స్ ఇచ్చినా సరే నిమ్మక నీరెత్తినట్టే నోరు మూసుకుని ఊరుకుందండి. అంగన్వాడీస్ అంటే గత ప్రభుత్వానికి చులకనేమో అనుకున్నాం మేము, కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా మమ్మల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోని మేము ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తామని ఒక హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. అలా అని మాకు 42 రోజుల సమ్మె కారణంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి ఇదే ప్రభుత్వము, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఓదార్పుగా మీకెందుకమ్మా మేము వచ్చిన వెంటనే అంగన్వాడీలకి మంచి చేస్తాం, మేము మీకు అన్ని అమలు చేస్తాం అన్న ప్రభుత్వం మేమేమి గొంతెమ్మ కోరికలు అడగట్లేదండి. కనీస వేతనం ఈ రోజుల్లో ఈ ధరలకి ఆకాశాన్ని అంటుకునే ఈ ధరల్లో ఒక కుటుంబం బ్రతకడానికి కనీసం 26,000 రూపాయలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా నలుగురు బ్రతకాలి అంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని నిర్ణయించింది. అదే కమిటీ చెప్పినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా చీమ కుట్టినట్టే ఉన్నది. మెయిన్ వర్కర్స్గా చేయాలండి, అలాగే కనీస వేతనం అమలు చేయాలి. 2 యాప్ల్ని ఒకే యాప్ చేస్తానని ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా యాప్ల యాతన పెట్టేస్తుందండి. అలాగే సిబి ఈవెంట్స్ అంటున్నారు, ఏమి ఖర్చులు లేవండి. గ్యాస్ ఖర్చులు ఫ్రీ గ్యాస్ ఇస్తానంటున్నాడు, కానీ మాకు గ్యాస్ ఖర్చులు మాత్రం ₹1.10 అలాగే ఇస్తున్నాడు. కానీ ఏ మాత్రం కూడా అరాకొర జీతాలతో మా ఖర్చులు మేమే పెట్టుకుంటున్నాం. కాయగూరలు అవనియండి, ఏదైనా సరే మాకు చాలా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని మేము ఎలాగైనా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం.